మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు మీ మదన్ కుమార్ మీ ముందుకు ఒక టాపిక్ ఏంటి మన డైరీ ఫార్మ్స్లలో లేబర్ ఖర్చులు అధికంగా అవ్వడము అండ్ లేబరు దొరకడము కష్టంగా ఉండడం వల్ల మన యొక్క ఖర్చులు పెరిగిపోవడమే కాక ఆదాయం తగ్గుతూ వస్తుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులకు అనుకూలంగా మనం యాంత్రిక పద్ధతుల్లోకి మారినట్టయితే, అంటే ఏంటి, మిషనరీ అని లాంటివి ఎక్కువ వాడినట్టయితే మనం లేబర్ మీద డిపెండెన్సీని తగ్గించుకోవడమే కాకుండా మనము తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందవచ్చు అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో, అలాగే ఇంతకుముందు చూస్తూ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. పక్కన గంట సింబల్ నొక్కండి. అలాగే ఆల్ నొక్కినట్టయితే భవిష్యత్తులో నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. యాక్చువల్ టాపిక్లోకి వచ్చినట్టయితే, డైరీ ఫార్మింగ్ అనేది మనము లైవ్ యానిమల్స్తో ప్లే చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ మిషనరీ కాదు. సో ఇవాళ వాడి 15 రోజులు ఆపేసి మళ్ళీ వాడదామనడానికి ఉండదు. ఒకసారి యానిమల్స్ వచ్చినాయంటే మనము చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. వాటికి కావాల్సిన ప్రతిదీ కూడా మనము ప్రొవైడ్ చేయాల్సిందే. లేనట్టయితే మనకి ఏదైతే డబ్బులు సంపాదించి పెడుతుందో ఆ పాల దిగుబడి తగ్గిపోయి మనకి నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి మనం చుచాయిగా చూసినట్టయితే మనం ఇవ్వాల్సిన పచ్చిగడ్డి కానీ, ఎండుగడ్డి కానీ, దాన లేదా సైలేజ్ కానీ, టీఎంఆర్ కానీ ఏదైనా కానీ మనము దానికి కడుపు నిండా ఇవ్వాలి అంటే లేబర్ ఓరియంటేషన్ అక్కడ అవసరము, లేబర్ రిక్వైర్మెంటే అవసరము. అలాగే షెడ్లు క్లీన్ చేయాలన్నా, యానిమల్స్ను వాష్ చేయాలన్నా కూడా మనకు లేబర్ రిక్వైర్మెంటే. పచ్చిగడ్డి పెంచే వాళ్ళకు రోజు పచ్చిగడ్డి కోయాలన్నా, దాన్ని అక్కడ నుండి తీసుకొచ్చి చాఫింగ్ చేసి మళ్ళీ యానిమల్స్కి వేయాలన్నా కూడా లేబర్ రిక్వైర్మెంటే. అలాగే పాలు పిండడము, మాన్యువల్ పద్ధతిలో పాలు పిండినట్టయితే కూడా అది కూడా మనకు లేబర్ రిక్వైర్మెంటే. మరి ఇన్ని రకాలుగా మనం లేబర్ మీద డిపెండ్ అయిన చోట మనకు లేబర్ సమస్య వచ్చింది లేదా లేబర్ యొక్క రేట్లు చాలా అధికంగా ఉన్నాయి అనుకున్నప్పుడు మన లాభాల శాతం చాలా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను కింద చెప్పే కొన్ని యాంత్రిక పద్ధతుల్లోకి నేను ఒక మోడల్గా చెప్తున్నాను, ఇవే ఫైనల్ అని కాదు. ఇంకా మీరు ఏదైనా యాంత్రికంలోకి వెళ్ళినట్టయితే మనం లేబర్ ఖర్చులు ఎలా తగ్గిస్తున్నామో నేను ఇక్కడ మీకు చెప్తాను. మొట్టమొదటగా మీరు చేయాల్సింది ఏంటి అంటే పాలు పితకడమే పెద్ద సమస్య. పాలు అనేది మనకి రోజు ఉదయం సాయంత్రం తీయాల్సిందే. ఒక్క పూట తీయకున్నా కూడా పశువులు చాలా ఆరోగ్యరీత్యా దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి పాలు తీయాలి. ఇక్కడ మాన్యువల్గా లేబర్ను పెట్టుకున్నాము, లేబర్కి మనకి ఏదో తేడా వచ్చి వాళ్ళు పనిచేయడం ఆపేశారు అంటే ఫినిష్. మనకి ఈ పాలు తీసేవాడు ఉండడు, మన కష్టాలు దేవుడికే తెలియాలి. అదే మనము యాంత్రికత అంటే మిల్కింగ్ మిషన్స్ వైపు వెళ్ళినట్టయితే డెఫినెట్గా మనము లేబర్ మీద ఆధారపడే తత్వం చాలా వరకు తగ్గిపోతుంది. ఇప్పుడు చాలా వరకు పెద్ద డైరీ ఫార్మ్స్ అన్ని కూడా 400-500 లీటర్స్ అన్నిటి కూడా మిల్కింగ్ మిషన్ మీదే ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. ఉదాహరణకి మన గేదెలు ఆవులలో తీసుకున్నట్టయితే మంచి కంపెనీగా మనం తీసుకుంటే డీ లెవెల్ కంపెనీ అనేది బఫలోస్కి బెస్ట్. కౌస్కు ఏ కంపెనీ అయినా సరిపోతుంది. సింగిల్ బకెట్ మనం మిల్కింగ్ మిషన్ తీసుకున్నట్టయితే ఇక్కడ వీడియో మన ఫోటో చూడండి, ఫోటోలో ఉంది. సింగిల్ బకెట్ వీడియో మనము మిల్కింగ్ మిషన్ తీసుకున్నట్టయితే సుమారుగా 90,000 ఉంటుందండి దాని కాస్ట్. ఓకే, అంటే సింగిల్ బకెట్తో మనము 10 పశువులకు తీయచ్చు. అంటే ఒక పశువుకు సుమారుగా 5 నుంచి 7 నిమిషాలు పడుతుంది. ఒక 3 నిమిషాలు మనం రెస్ట్ ఇచ్చినా కూడా 10 నిమిషాలకు ఒక పశువు తీసుకున్నా మ్యాక్సిమం 100 నిమిషాలు, గంటన్నరలో మనం 10 పశువులకు తీయచ్చు. అంటే 10 పశువులు మెయింటైన్ చేసే డైరీ ఫార్మరు మనము ఒక మిల్కింగ్ మిషన్ సింగిల్ బకెట్ది పెట్టుకుంటే సరిపోతుంది. దాని వాల్యూ 90,000. ఓనర్గా మనమే పాలు తీసుకోవచ్చు. లేదు 20 పశువులు నాకు పాలిచ్చేటి ఉన్నాయంటే మనం 3 గంటలు పాలు తీయలేం కదా. అందువల్ల 2 బకెట్ సిస్టమ్ తీసుకున్నట్టయితే 1,30,000 సుమారుగా ఉంటుంది. దాంతో 20 పశువుల వరకు తీయచ్చు. 30 పశువులు ఉన్నట్టయితే వీడియో ఫోటో చూడండి, 1,30,000 సుమారుగా 1,30,000 ఉంటుంది. అలాగే 30 పశువులు ఉన్న వాళ్ళకి 3 బకెట్ అది 4 బకెట్స్ కూడా తీసుకోవచ్చు. 40 పశువుల వరకు తీయచ్చు, 1,75,000 ఉంటుంది. ఇలా 6 బకెట్ల వరకు కూడా 6 బకెట్స్ మిల్కింగ్ మిషన్ కూడా మీకు అందుబాటులో సుమారు 2 లక్షలలో ఉంటుంది. కాబట్టి మనము మిల్కింగ్ మిషన్ సైడ్ వెళ్ళడం వల్ల చాలా డబ్బు సేవ్ చేసిన వాళ్ళు అవుతాము. ఎలా సేవ్ చేసిన వాళ్ళు అవుతాము? ఎలా అంటే మనము ఒక మిల్కర్ని 20,000 రూపాయలతో మనము ఇప్పుడు ఒక మిల్కర్కి కాస్ట్ 20,000 అండి. 20,000 రూపాయలతో ఒక లేబర్ను తీసుకున్నట్టయితే ఆయన 10 పశువులకు మాత్రమే పాలు తీస్తాడు. సో ప్రతి నెల మనం 20,000 ఇచ్చి 10 పశువులకు పాలు తీయాలి అంటే మరి 40 పశువులు ఉంటే వాళ్ళకే దాదాపుగా 80,000 ఇవ్వాల్సి వస్తుంది.
అదే 80,000 పెట్టి మీరు 1,30,000 పెట్టి ఒక మిల్కింగ్ మిషన్ తెచ్చుకున్నారనుకోండి, ఒక సింగిల్ పర్సన్ మీరే కప్స్లో అరేంజ్ చేసుకుంటూ పాలు తీయవచ్చు. సో ఈ రకంగా మనకు సేవింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మిల్కింగ్ మిషన్స్ అనేది కంపల్సరీగా మీరు వాడాల్సిందిగా నేను చెప్తాను. చాలామంది రైతులు అడుగుతారు, మిల్కింగ్ మిషన్ వల్ల సార్ అలా ఉంది ఇలా ఉంది, గేదెలకు అవసరం అవుతుందా, లేదా దూడలకు పాలు ఎట్లా, ఇలా చాలా వీడియోలు పెట్టాను. ఏమీ ప్రాబ్లం లేదు, అన్నిటికీ వాడచ్చు. రెండవ అతి ముఖ్యమైనది ఏంటి అంటే మనకు గడ్డి కోత. గడ్డి కోయడం అనేది ఒక పెద్ద సమస్య. మనం చాలా 4-5 ఎకరాలు వేస్తాము. ఓ 10 పశువులు ఉన్నాయనుకోండి, 10 పశువులు ఇంటూ 30 వాటి దూడలతో కలిపి ఒక 50 కేజీలు వేసుకున్నా కానీ 10 పశువులకు ఒక అర టన్ను పచ్చి మేత 500 కేజీలు కావాలంటే ఒక లేబర్ కావాలి. ఒక లేబర్ అర టన్ను కన్నా ఎక్కువ కొయ్యలేరు ఒక రోజుకి. లేడీస్ అయితే 800, మగవాళ్ళు అయితే 1000 రూపాయలు ఇస్తే ఒక లేబర్ వస్తారు. అంటే డైలీ ఒక 1000 రూపాయలు ఖర్చు పెడితే మనకు అక్కడ గడ్డి కోత అవుతుంది. మళ్ళీ అక్కడ నుండి ఇక్కడికి ట్రాక్టర్లను బండిలో చాప్ కట్టర్ దగ్గరికి తీసుకురావాలి, చాఫింగ్ చేయాలి, వేయాలి. ఇదంతా లెబోరియస్ ప్రాసెస్. అందువల్ల మీరు బ్రష్ కటర్స్ వాడినట్టయితే, 4 స్ట్రోక్ ఇంజన్స్ బ్రష్ కటర్స్ హోండా లాంటి మంచి కంపెనీలు తీసుకున్నట్టయితే మీకు సుమారుగా ఈ వీడియో చూడండి, ఈ ఫోటో చూడండి, సుమారుగా 32,000 33,000 వచ్చేస్తుంది. దాంతో మీకు గ్రాస్ కటింగ్ అనేది 15-20 నిమిషాలలో మీ పశువులకు సరిపోయేంత కోసేయచ్చు. అలా కాకుండా మీకు చాలా ఉన్నాయంటే 100 పశువులు 200 పశువులు అంటే ట్రాక్టర్ ఇన్బిల్ట్ చాప్ కట్టర్స్ కూడా అవే కట్ చేసుకుని అవే చాపింగ్ చేసి ట్రాలీ నింపేటివి కూడా ఉంటాయి. నేను అంతవరకు వెళ్ళడం లేదు, నేను చిన్న రైతుల వరకే ఆలోచిస్తున్నాను. 3 ఇంపార్టెంట్ ఏంటంటే పర్ఫెక్ట్ చాప్ కట్టర్ అండి. చాప్ కట్టర్ అంటే ఏదో చిన్నది పెట్టేస్తారు, ఏదో చేస్తుంటారు, అది ఎప్పుడు రిపేర్లు వస్తుంటాయి. అలా కాకుండా చాప్ కట్టర్ ఫ్రమ్ పల్వరైజర్, అక్కడే దానా మనం తయారు చేసుకునేటట్టు ఉండాలి, ముక్కలు చేసి, అలాగే గడ్డి కోత కూడా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనకి సక్సెస్ఫుల్గా డైరీ రన్ అవుతుంది అండ్ ఖర్చులు కూడా తగ్గుతాయి. ఇక్కడ ఏంటి, జనరల్గా మీరు ఎప్పుడు కూడా 3 బ్లేడ్స్ తీసుకోండి, 3 ఫేజ్ కరెంట్ ఉండాలి, 3 బ్లేడ్స్ ఉండాలి, 5 HP మోటార్ పైన ఉన్నట్టయితే మీకు గంటకి మీకు 2 టన్నులు 3 టన్నులు కూడా మనం చాఫింగ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మొక్కజొన్నలు అలాంటి మనం ఏదైనా సీజన్లో కొన్నట్టయితే తక్కువ రేటుకు కొని వాటిని మనం ముక్కలు చేసుకొని దానా ఎలా తయారు చేయాలో నేను వీడియోలు చేశాను. సో పల్వరైజర్ లేకుండా మాత్రం చాప్ కట్టర్ను తీసుకోకండి. 4వది పెద్ద సమస్య డైరీ ఫార్మ్స్లలో వాషింగ్ సరిగా చేయక రాత్రంతా అవి పడుకుంటాయి, ఆ పేడల మూత్రంలో పడుకుంటాయి, చనుగట్లు ఇన్ఫెక్షన్ అయిపోయి మ్యాస్టైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటి చోట ఏం చేస్తారు మన వాళ్ళు, మ్యాస్టైటిస్కి వేలకు మనం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు వాషర్స్, ఇప్పుడు ఏదైతే మన సైకిల్ మోటార్స్ మన కార్లు వాష్ చేసే మిషన్స్ ఉంటాయి చూడండి, నేను పైన చెప్పిన చాప్ కట్టర్స్ కూడా పెద్ద ఖర్చు ఏముండదండి, 50,000 నుంచి ₹1,00,000 వస్తాయి. ఈ హై ప్రెషర్ వాషర్స్ ఏమి లేదు, మనం సైకిల్ మోటార్లు కార్లు కట్టి వాషర్ ఒకటి కొనుక్కున్నట్టయితే పేడ మూత్రం మొత్తం కూడా మనము ఫ్లష్ అవుట్ చేసేసి యానిమల్స్ని కూడా కడగచ్చు. మ్యాక్సిమం 20,000 వస్తాయి. సో ఇలాంటి యాంత్రికతలోకి మీరు వెళ్ళినట్టయితే, మెకనైజేషన్లోకి మీరు వెళ్ళినట్టయితే డెఫినెట్గా మనము ఖర్చులు తగ్గించుకోవడమే కాకుండా లేబర్ మీద ఆధారపడకుండా వాళ్ళు లేకుండా నడవదు అనే సిచ్యువేషన్ నుండి బయటకు వచ్చి మనము చక్కగా డైరీ ఫామ్ను తక్కువ ఖర్చుతో మెయింటైన్ చేయొచ్చని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇదని మన టాపిక్. అండ్ మరొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను. మీ మదన్ కుమార్. థ్యాంక్ యూ.